హాయ్ వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఈరోజు మనం చామగడ్డ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చామగడ్డలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కర్రీలోకి మనం ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీరను రెడీగా పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ని పోసి అది వేడెక్కిన తర్వాత ముందుగా దీంట్లోకి కొన్ని ఆవాలను వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి పసుపును వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయే వరకు మనం ఒకసారి బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న చామగడ్డ ముక్కలని వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పీసెస్కి మొత్తం ఆయిల్ పట్టే విధంగా కలుపుకొని ఇలా ప్యాన్లో వెడల్పుగా అనుకొని ఉంచుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ముక్కలు అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనం దీంట్లో కారం, ఉప్పును వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా. ఇప్పుడు ఒకసారి బాగా ముక్కలకు పట్టే విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా ప్యాన్లో వెడల్పుగా అనుకొని పెట్టుకుంటే పీసెస్ అనేది కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా మధ్య మధ్యలో కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ధనియాల పొడిని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కాసేపు ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇంతే అండి, టేస్టీ చామగడ్డ ఫ్రై రెడీ. ఇది చాలా బాగుంటుంది. ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టము. తన ఫేవరెట్ కర్రీ అన్నమాట ఇది. సో మేము బాగా చేసుకుంటాము ఊరికే. దీనికి కాంబినేషన్గా ఇలా టమాటా పప్పు చేసుకుంటాము. ఎప్పుడు ఈ కాంబినేషనే ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీరు కనుక ఎప్పుడైనా ఇలా కర్రీ చేసుకుంటే కూడా చెప్పండి. ఇంతే, టేస్టీ చామగడ్డ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.